ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంత ఇష్టంగా పూజించుకుంటూ ఉన్నాం కదండి. అలాగే వారాహి అమ్మకి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, అమావాస్య, పౌర్ణమి, పంచమి, అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు అమావాస్య, పైగా సోమవారం. సోమవారం రోజు అమావాస్య కలిసి రావటాన్ని సోమావతి అమావాస్య అంటారు. సోమావతి అమావాస్య రోజున శివుణ్ణి మనం ఆరాధించినట్లయితే తప్పకుండా శివానుగ్రహం కలుగుతుందండి. అలాగే ఈ సోమావతి అమావాస్య రోజున మనకున్నటువంటి కష్టాలను తొలగించుకొని, మనకున్నటువంటి దారిద్ర్యాన్ని పోగొట్టుకొని, మనకు లక్ష్మీ కటాక్షాన్ని చేకూర్చేటువంటి ఇలాంటి రోజున ఎటువంటి పరిహారాలు చేసుకున్నా కూడా అవి మనకు మంచిగా ఫలిస్తాయి. కాబట్టి ఈరోజు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేయబోతున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా వినండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు మనం ఏం చేయాలి? సాయంత్రం 6 గంటల పైన, కరెక్ట్గా 6 గంటల పైన మనం ఒక 9 గంటల వరకు ఆ మధ్య సమయంలో ఇప్పుడు చెప్పబోయే విధంగా గడప దగ్గర మనం ఒక చిన్న పని చేసినట్లయితే లక్ష్మీదేవి అవలీలగా మన ఇంట్లో అడుగు పెడుతుంది. మనకు కోటీశ్వర యోగాన్ని కలుగజేస్తుంది. మనకు ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా తీరిపోతాయి. అప్పుల బాధలు, ఆరోగ్య బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి మన ఇల్లు అనేది సుఖంగా, సంతోషంగా, లక్ష్మీదేవి కటాక్షంతో, సిరి సంపదలతో వర్ధిల్లుతుంది. అది ఏం చేయాలి అంటే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే అన్నీ మన ఇంట్లో దొరికేటివేనండి. మనకు కావాల్సిందల్లా ఒకే ఒక ప్రమిద. ఒక ప్రమిద అనేది మనం తీసుకోవాలి. ఆ ప్రమిద అనేది కొంచెం పెద్దదిగా ఉండాలి. అలా తీసుకున్న ఆ ప్రమిదలో గడపకి అవతల, అంటే మనకు లోపల పక్క కాకుండా బయట పక్క మనం ఏం చేయాలి అంటే ఒక పెద్ద ప్రమిద అనేది తీసుకొని ఆ ప్రమిదలో గుప్పెడు కల్లుప్పు అనేది వేయాలి. అమావాస్య రోజున మనం చేసే పరిహారాలలో కల్లుప్పుతో చేసే పరిహారం అనేది అద్భుతంగా ఫలిస్తుంది. కల్లుప్పు లక్ష్మీదేవి కటాక్షం. లక్ష్మీ స్వరూపంగా భావించేటువంటి కల్లుప్పుతో మనం చేసే ఎటువంటి పరిహారమైనా కూడా అమావాస్య రోజు అత్యంత అద్భుతంగా మనకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటి కల్లుప్పును ఉపయోగించి ఇప్పుడు ఒక పరిహారం అనేది చేయబోతున్నాం. పెద్ద ప్రమిదనే తీసుకొని దానికి చుట్టూ పసుపు, కుంకుమ అచ్చిచ్చి దానిలో పిడికెడు ఉప్పు అనేది వేయాలి. అలా వేసిన ఉప్పులో 5 లవంగాలు అనేటివి మనం చుట్టూరా గుచ్చాలండి. మనం స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా 5 లవంగాలను ఈ విధంగా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ప్రమిద మధ్యలో కొంచెం గుంటగా చేసి ఆ గుంటలో 1 స్పూన్ ఆవు నెయ్యి కానీ, లేదంటే మీ దగ్గర ఉన్న నెయ్యి అనేది వేయాలి. అలా వేసిన ఆవు నెయ్యిలో కొంచెం పచ్చకర్పూరం అనేది వేయాలి. పచ్చకర్పూరం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. పచ్చకర్పూరం కూడా లక్ష్మీదేవిని మనకు ఆకర్షింపజేసేటువంటి ఒక ప్రధాన వస్తువు. ఈ పచ్చకర్పూరం అనేది వారాహి అమ్మకు మనం ప్రతి నిత్యము కూడా వాడుతూ ఉంటాము. మన ప్రతి ఒక్క ఇంట్లో కూడా పచ్చకర్పూరం అనేది ఉంటుంది. లేకున్నా కూడా మన పక్క షాపుల్లో ఎక్కడో దిగడ మనకు పచ్చకర్పూరం అనేది దొరుకుతుంది. 10 రూపాయలైతే ఒక చిన్న డబ్బా అనేది వస్తుందండి. దాంట్లో తెచ్చి కొంచెం పచ్చకర్పూరం అనేది వేసి ఇప్పుడు మీరు లక్ష్మీదేవికి మీ విన్నపాన్ని, అంటే మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి. మా ఇల్లు ఎప్పుడూ కూడా కలకల్లాడుతూ సిరి సంపదలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అలాగే మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ మాకు అన్నీ సమకూరాలి తల్లి. నీ ఆశీస్సులు మాపై ఎప్పుడూ కలగాలి, మాపై ఎప్పుడూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుంటూ ఆ పచ్చకర్పూరాన్ని కొంచెం అగ్ని పెట్టి వెలిగించాలి. అలా వెలిగించినప్పుడు మనకు కర్పూరం ఎలా అయితే అంటుకుంటుందో పచ్చకర్పూరం కూడా అలాగే అంటుకుంటుంది. కాబట్టి ఆ జ్యోతి ఎంత వరకైతే వెలుగుతుందో అంతవరకు, వెలిగేంత వరకు మనం ఆర్పకుండా అలానే వదిలేయాలి. ఇంటి గడప ఉంటుంది కదండి, మన మెయిన్ డోర్, ముఖద్వారం.
దానికి బయట పక్క మనం చేయాలి ఈ పని. గడపని ఎదురుగ్గా పెట్టి ఈ విధంగా చేయాలి. అలా వెలిగినంత సేపు వెలగనిచ్చి దానంతట అదే ఆరిపోయాక దాన్ని మనం అలా పక్కగా పెట్టాలి. నిద్ర లేచిన తర్వాత ఉదయాన్నే దాన్ని తీసేసి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో ఆ కల్లుప్పనేది వేసేయాలి. ఆ ప్రమిదను కడిగి మనం వేరే పరిహారాలకు ఉపయోగించుకోవచ్చు. ఇలా చేసేసిన తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుందండి. మనకు లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మన ఇంట్లో వర్ధిల్లుతాయి. అలాగే ఈరోజు అమావాస్య. ఈ అమావాస్య రోజున పెద్దలు చెప్తూ ఉంటారు. మన పూర్వీకులు చనిపోయిన వారు మన పితృదేవతలకి మనం పిండ ప్రదానం చేయటం కానీ, లేదంటే వారి పేరిట నలుగురికి అన్నదానం చేయటం కానీ మంచిది అని. కానీ ఈ రోజుల్లో మనకున్నటువంటి ఈ షెడ్యూల్ పనిలో మనకు కుదరని వారు, ఇలా చెయ్యలేని వారు ఇప్పుడు చెప్పే విధంగా మనం చేసినట్లయితే నలుగురికి అన్నదానం చేసినంత పుణ్యఫలం కలుగుతుంది. రాత్రి మీరు నిద్రపోయేటప్పుడు గడపకు, మీ మెయిన్ డోర్ గడపకు ఆ పక్క, ఈ పక్క ఒక స్పూన్ చక్కెర అనేది పెట్టండి. గడప పైన చక్కెర అనేది ఆ పక్క కొంచెం, ఈ పక్క కొంచెం అనేది మనం పెట్టినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, చీమలు కావచ్చు, ఏవైనా సరే సూక్ష్మజీవులు ఒక 4, 5 ఆ తీపి చక్కెరను తిన్నట్లయితే మనం అన్నదానం చేసినటువంటి పుణ్యప్రదం మనకు కలుగుతుంది. కాబట్టి ఈరోజు రాత్రి పడుకోబోయే ముందు కొంచెం చక్కెరను ఈ పక్క, ఆ పక్క గడపల్లో పెట్టి పడుకోండి. ఈ అమావాస్య రోజున మీరు చెయ్యలేనటువంటి అన్నదాన మహిమ అనేది మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే ఆ పరిహారానికి ఉన్నటువంటి మహిమ లాంటిది. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది చాలా త్వరగా కనిపిస్తుంది. మీ ఇంట్లో మార్పులనేటివి మీరే చూస్తారు. మీ జీవితంలో మార్పు కూడా మీరే చూస్తారు. అది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి. మంచి ఫలితాన్ని పొందండి. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.